ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంథింగ్ న్యూ. అందరూ ఎలా ఉన్నారు? సో ఐ ఫస్ట్ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీవన్, ఎవరెవరైతే నా కుకింగ్ వీడియోస్ చూస్తున్నారో థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ నేను అంత బాగా కుక్ చేసే మనిషిని అయితే కాదు. నేను ఎందుకు వీడియోస్ పెడుతున్నానంటే ఒక్కొక్కసారి నాకు అర్థం అవుతుంది. అంటే టుమారో ఏం కుక్ చేయాలనేది నేను ముందు రోజు నుంచే ప్లాన్ చేయాలి. ఎవరైనా అంతే కదా, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ మైండ్లో తిరిగేది అదే. ఓకే, ఇవాళకి ఇది అయిపోయింది, రేపు మార్నింగ్ ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, రేపు ఆఫ్టర్నూన్ లంచ్ ఏం చేయాలి, రేపు నైట్ డిన్నర్ ఏం చేయాలి, ఇదే రన్ అవుతుంటుంది మైండ్లో. సో చాలాసార్లు నాకు అసలు ఏం చేయాలి కూడా అర్థం అవ్వదు. ఏం కుక్ చేయాలి, ఏముంది అన్నీ కనిపిస్తాయి ఎదుటి. కానీ దాంతో ఏం చేయాలి, రోజు ఇదే చేయాలా, ఇదే వెరైటీనా, ఇంకేదైనా డిఫరెంట్గా ట్రై చేయాలి. సో ఇలాంటి చాలా థాట్స్ అందరికీ వెళ్తూ ఉంటాయి. సో రెసిపీస్ అయితే చాలా ఉన్నాయి యూట్యూబ్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో చాలా రెసిపీస్ అవి చాలా మంది పెడుతూ ఉంటారు. నేను స్పెసిఫిక్గా ఎందుకు పెడుతున్నానంటే నాలాంటి వాళ్ళకి ఐడియా రావడానికి, దట్ ఓకే అది చూసాక ఓకే ఈ డిష్ ఇవాళ ప్రిపేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నేను మొన్న వంకాయ పప్పు చేసి పెట్టాను. చాలా మంది అది తెలీదు, చేసి ఉండరు. సో సడన్ గా వాళ్ళకి రియలైజ్ అవుతారు, ఓకే నేను ఇవాళ వంకాయ పప్పు చేయొచ్చు. సో ఆ ఐడియా రావడానికి మాత్రమే నా వీడియోస్, కుకింగ్ వీడియోస్. సో రెసిపీస్ ఎవరికైనా కావాలంటే పింక్ చేయండి, నేను మీకు రెసిపీస్ పంపిస్తాను మెసేజ్లో. ఓకే, సో I hope my cooking videos are helpful to people like me who have no idea what to cook tomorrow, who always think about what to cook tomorrow. ఓకే, సో ఇన్ని రోజులు నేను వీడియోస్ చాలా రోజులు ఎందుకు పెట్టి, ఎందుకు అంటే సడన్గానే రియలైజ్ అయ్యాను దట్ యునో ఒకసారి ఫ్రిడ్జ్లో నేను కుకింగ్ చేస్తున్నప్పుడు ఏదో అవసరం పడింది. అది తీరా చూస్తే అంటే మసాలా ప్యాకెట్స్ అన్ని నేను ఫ్రిడ్జ్లో పెడతాను పాడవకుండా ఉండడానికి. సడన్గా చూసేసరికి కొన్ని మసాలా ప్యాకెట్స్ అన్నీ ఎక్స్పైర్ అయిపోయి ఉన్నాయి. అవి అంటే నేను సరిగ్గా చెక్ చేయక, లేకపోతే అంత ఎక్కువ మసాలాస్ అవి వాడడం కదా అన్నిట్లో. సో పెద్ద పెద్ద ప్యాకెట్స్ కొనేసి నేను పెట్టేశాను. దానివల్ల నేను అన్నీ పాడైపోయాయి. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఎందుకు నేను ఇలాంటి పని చేస్తున్నాను. అప్పుడు అలా ఇన్స్టాగ్రామ్ ఏదో చూస్తున్నప్పుడు నేను కొంతమంది వాళ్ళ ఓన్గా మసాలాస్ అవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. సో అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, ఎవ్రీథింగ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. ఏది ఇంకా అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా చూస్తున్నాం కదా. సమ్ మసాలాస్ ఆర్ హ్యావింగ్ క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ అని మొన్న ఏదో న్యూస్లో చూసినప్పటి నుంచి ఇంకా కొంచెం టెన్షన్ వచ్చింది. ఎందుకు మనకి బాధ, ఇంట్లో ఎలాగ ఖాళీ ఉన్నాను, ఇంట్లోనే అన్నీ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి. సో ఫ్రమ్ ద స్క్రాచ్ ఎవ్రీథింగ్ నేను చేయడం వల్ల, సాంబార్ పొడి, మసాలా, ఈ మసాలా అన్నీ చేయడం వల్ల నాకు అస్సలు టైం సరిపోవట్లేదు. ఇండియన్ కుకింగ్ ఈజ్ వెరీ ఎగ్జాస్టింగ్. అసలు ఒక రోజులో నాకు ఒక 5 minutes ఆ కుకింగ్ వీడియోస్ చేసి ఆ వీడియోస్ పెట్టడానికే నాకు చాలా హరీబరీగా కష్టంగా ఉంది. టైం సరిపోవట్లేదు, బికాజ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద స్టార్ట్ చేయాలి నేను. సో అలాగా, బట్ దట్ ఈస్ హెల్దీ మెథడ్స్. అందరూ అదే చెప్తున్నారు ఇప్పుడు, అది హెల్దీ వే, ఇంట్లోనే అన్నీ చేసుకొని సక్రమంగా తినండి అని చెప్తున్నారు అందరూ. అవుట్ సైడ్ ఫుడ్ అయితే మేము చాలా ఎక్కువ తినేవాళ్ళం ఒకప్పుడు, బట్ ఇప్పుడైతే మొత్తం తగ్గించేసాము. ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ ఆల్సో సేమ్, హ్యావ్ నైస్ home cooked meals. That will only help you in keeping up your health. So all eat safe, eat healthy. Okay, so అందుకే నాకు టైం సరిపోక మేనేజ్ చేయలేకపోయాను. వీడియోస్ తీయడం అండ్ కుకింగ్ అండ్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ మేనేజ్ చేయడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఐ థింక్ 6 days పట్టింది మేనేజ్ చేయడానికి. సో ఫైనలీ ఐ ఫౌండ్ సమ్ టైం. సో ప్రిపరేషన్స్ అన్ని, మసాలాస్ అన్నీ పెట్టేసి కొంచెంగానే చేసుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో ఐ సజెస్ట్ ఎవ్రీ వన్, టేక్ యూర్ టైమ్ అవుట్, మేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్, దట్ ఈస్ బెటర్. ఒకప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ప్యాకెట్స్లోనే తెచ్చేదాన్ని, బట్ దెన్ అగైన్ ఆలోచించాను, వీ హ్యావ్ టు, అది కొంచెం టైం టేకింగ్. అల్లం పీల్ చేయాలి, వెల్లుల్లి ఓపెన్ చేయాలి, జింజర్ గార్లిక్ అన్ని టైం టేకింగ్. సో బట్ ఓకే, టేక్ సమ్ టైమ్ ఆఫ్ ఫర్ యువర్ సెల్ఫ్. నేనైతే ఆ టైం అనేది పాస్ అవ్వడానికి ఏం చేస్తానంటే, ఆ పని చేస్తున్నప్పుడు నా ఫోన్లో ఏదైనా సీరియల్లో ఏదో ఎదురు పెట్టుకొని అలా పని చేస్తాను. అదేంటంటే మనకంత ఆ టైం ఎంత గడిచింది అనేది మనకు రియలైజ్ అవ్వం. ఐ డోంట్ నో వై ఆ రికగ్నైజ్ అనే వర్డ్ చాలా ఎక్కువ వస్తున్నాయి ఇవాళ. సో రియలైజ్ అవ్వం, దానివల్ల ఏంటంటే ఈజీగా పనులు అయిపోతుంది. సో ఇలాంటి టెక్నిక్స్ అన్ని యూస్ చేస్తే కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది. ఓకే, సో అందుకే నేను వీడియోస్ కొంచెం లేట్ అవుతుంది పెట్టడానికి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు, ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. ఐ రియలీ అప్రిషియేట్ అండ్ ఐ రియలీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఓకే, అండ్ ఈ మధ్యన ఫేస్బుక్లో కూడా స్టార్ట్ చేశాను వీడియోస్ పెట్టడం విత్ ద సేమ్ నేమ్ యాజ్ ఇన్స్టాగ్రామ్. సో ప్లీజ్ డూ ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.